వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ సిద్ధపాటు అనే కార్యక్రమానికి స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని రాజ్యంలో దేవుని కొరకు బ్రతుకుచు తమ మరణం వరకు విశ్వాసమును కాపాడుకుంటున్నటువంటి వారికి దేవుడు కొన్ని హెచ్చరికలను జారీ చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చక్కని సూత్రాలను ఆయన పొందుపరిచాడు. ఆ విషయాలను తెలుసుకున్నట ద్వారా మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. ఈరోజు ఆ జాగ్రత్తలు లేకపోవటం వలన ఎందరో తప్పిపోతున్నారు, తొట్టిల్లుతున్నారు, దేవునికి అవిధేయులుగా మిగిలిపోతున్నారు. కనుక ఈరోజు ఈ పాఠంలో ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు చేసినటువంటి హెచ్చరికలను జాగ్రత్తగా నేర్చుకొని వాటి ప్రకారము మన బ్రతుకులను మలచుకోవాలని ఆశిస్తూ పాఠ్యాంశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూడగలిగితే, హెబ్రీలుగా ఉన్నటువంటి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులకు పౌలు గారు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములు తెరవండి. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. వ్రాయబడిన ఈ మాటలను చక్కగా ఆలోచన చేస్తే దేవుడు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనుషులకు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. సాధారణంగా ఈ భూమి మీద మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వస్తువును మనం వినియోగిస్తున్నప్పుడు కానీ జాగ్రత్తలు చెబుతారు. అంటే ఆ వస్తువును ఎలా వాడాలి, ఈ వాహనాన్ని ఎలా నడపాలి, ఈ యంత్రాన్ని ఎలా త్రిప్పాలి, ఈ పరికరాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, దీనికి సంబంధించిన మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్లో జాగ్రత్తలు రాస్తారు. కాషన్స్, ఆంగ్లంలో కాషన్స్ అంటారు. వార్నింగ్స్ ఉంటాయి, కాషన్స్ ఉంటాయి. జాగ్రత్తలు మరియు హెచ్చరికలు. ప్రమాదం జరగక ముందే మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తను ముందుగా మనకు చెప్పినప్పుడు మనం ఆ జాగ్రత్తను అనుసరించి నడుచుకుంటే ప్రమాదం బారిన పడకుండా మనం ఉంటాం. ఒక ఎలక్ట్రిక్ వస్తువును మనం వినియోగిస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ షాక్ సంబంధించినటువంటి జాగ్రత్తను ఆ వస్తువును గురించి మనకు తెలియజేస్తారు. ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది కనుక జాగ్రత్తగా ఈ వస్తువును ఆపరేట్ చేయండి, ఎందుకంటే ఈ వస్తువు
ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఒక వేడిమి కలిగినటువంటి పదార్థాన్ని గూర్చి మనం దానిని వినియోగించుకుంటున్నప్పుడు, దానిని మనం వాడుతున్నప్పుడు వేడికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనకు తెలియజేస్తారు. థర్మల్ కాషన్స్ అంటే ఈ సర్ఫేస్, ఈ ఉపరితలాన్ని ముట్టుకుంటే గనక, బేర్ హ్యాండ్స్తో మీరు ముట్టుకుంటే గనక మీకు కాలుతుంది, చర్మం కాలుతుంది, కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే క్రైజనిక్ వస్తువులు కూడా, చల్లని పదార్థాలను కూడా మనం వాడాల్సి వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు చెబుతారు. ఎత్తైన ప్రదేశాలలో మనం పనులు చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు చెబుతారు, కాషన్స్. అలాగే లోతైన ప్రదేశాలలో, సొరంగాలలో పనులు చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు చెబుతారు. ఎందుకంటే ప్రమాదం బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని రాజ్యంలో కూడా ప్రమాదం బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రమాదం బారిన పడకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే రక్షణలో ప్రవేశించిన తరువాత మరలా ప్రమాదం బారిన పడిపోయారు అనుకోండి, అసలు రక్షణ యొక్క విలువ ఏమైనా మన జీవితాల్లో ఉంటుందా? రక్షణలో ప్రవేశించడమే ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప విషయం. రక్షణలో ప్రవేశించిన తర్వాత ఆ రక్షణను కోల్పోతే, అంటే ప్రమాదం బారిన పడితే, అపవాదికి మరలా చిక్కుకుపోతే, ఓడిపోతే, ఈ సంగ్రామంలో, ఈ జీవిత పోరాటంలో ఓడిపోతే ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. అందువలన దేవుడు చక్కని జాగ్రత్తలు తెలియజేస్తున్నాడు. మీరంతా క్రీస్తు రాజ్యంలో ఉన్నారు కనుక దేవుని యొక్క పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుచున్నటువంటి ఈ కాలంలో మీరు కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. నాకేంటంటే, నేను బాప్తిస్మం తీసుకున్నాను, బైబిల్ చేత పట్టుకున్నాను, వారానికి ఒకసారి చర్చికి వెళ్తాను, చెప్పే ప్రసంగాన్ని వింటాను, నాకు తోచింది ఇచ్చేస్తాను, ఇంటికి వచ్చేస్తాను, నేను సంఘంలో చేర్చబడ్డాను, ఒక పేరు అక్కడ నాకు జాబితాలో ఉంది అనుకున్నంత మాత్రాన మీరు పరలోకం వెళ్ళరు. మరి మీరు పరలోకం వెళ్ళాలంటే ఇదిగో ఈ జాగ్రత్తలన్నీ పాటించేవారుగా ఉండాలి. దేవుడు ముందే జాగ్రత్తలు చెప్పాడు. ఏంటా జాగ్రత్త? ఆయన చెప్పినటువంటి జాగ్రత్తలు దేనికి సంబంధించినవి? ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్తలను మనం ఎలా తీసుకోవాలి? ఆ విషయాలను మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులుగా ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియజేసినటువంటి మాటలను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే అనేకమైనటువంటి సద్విషయములు మనకు బోధపడుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ఏమంటున్నారు చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అంటే, దేవుడు మీ ఎడల కనికరించకుండా, మీపై కృప చూపించకుండా మీరు దేవునికి ఎదురు తిరిగేవారుగా మారిపోతారేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అంటే విశ్వాస జీవితంలో ఎప్పటికప్పుడు దేవుని కృపను పొందుతూ ఉన్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆలోచిస్తున్నారా? విశ్వాస జీవితంలో మనము దేవుని కృపను నిరంతరము పొందుతున్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయంలో అనేక మంది అజాగ్రత్త పరులుగా ఉన్నారు కనుక దేవుని కృప నుండి తొలగిపోయే ఉన్నారు. నేటి కాలంలో ఎందరో ఉన్నారు అలాంటి వారు, దేవుని కృప నుండి తొలగిపోయిన వారు. ఈ హెచ్చరిక ఎప్పుడు చేయబడింది? ప్రారంభ శతాబ్దంలో చేయబడింది. అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ హెచ్చరిక చేయబడింది, గ్రంథస్థం చేయబడింది. ఇదిగో ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే తరువాత విషయం ఏంటి? చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. ఇదేంటిది?
దేవుని కృపను పొందకుండా తొలగిపోవడం ఒకటైతే, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు మరలేమవుతారు? అపవిత్రులైపోతారు. ఇది ఒక జాగ్రత్త, ఇది ఒక వార్నింగ్ లాంటిది. దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి దేవుని వాక్యాన్ని ముందుగా వినాలి, మారు మనసు నొందాలి, పశ్చాత్తాపపడాలి, దేవుడు మనలను అంగీకరించాలి. అప్పుడు మనం దేవుని రాజ్యంలో అడుగు పెడతాం. దేవుని రాజ్యంలో అడుగుపెట్టిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సులువుగా మనం తొట్టిల్లిపోయే అవకాశం ఉంది. మరలా దేవుని రాజ్యంలో నుండి గెంటి వేయబడే అవకాశం ఉంది. భూమి మీద ఈ బ్రతుకు కాలంలోనే ఈ విషయాలన్నీ. అందుకే దేవుడు చక్కగా ఈ విషయాలను మనకు తెలియజేశాడు. మీరందరూ కూడా దేవుని కృపను పొందుతున్నవారుగా ఉండాలి. అంటే దేవునికి లోబడి ఆయనకు భయభక్తులను చూపిస్తూ, ఆయన మాటలను చదువుతూ, నేర్చుకుంటూ, దాని ప్రకారం ప్రవర్తిస్తూ మీ బ్రతుకులను దేవుని మార్గంలో నిర్మించుకోవాలి, కొనసాగించుకోవాలి. అలాగే చేదైన వేరు ఏదైనా మొలిస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చూడండి. ఒక రైతు తన పొలంలో అన్ని మంచి విత్తనాలే వేస్తాడు, కానీ ఆ పంట దిగుబడికి వచ్చేసరికి అందులో వేరే మొక్కలు కూడా అతనికి కనిపిస్తాయి, పిచ్చి మొక్కలు కూడా అతనికి కనిపిస్తాయి. అవి ఎలా మొలిచాయి? అతడు మంచి విత్తనాలనే వేశాడు, కానీ పనికిరాని మొక్కలు ఎందుకు వచ్చాయి? వాటి వలన ఎటువంటి దిగుబడి లేదు, వాటి వలన రైతుకు నష్టం. పంటను అతడు చేతికి తీసుకునేటప్పుడు ఆ పంటతో పాటుగా మంచి మొక్కలతో పాటుగా చెడ్డ మొక్కలు కూడా ఉన్నప్పుడు అతడికి ఆ దిగుబడిని తీసుకోవడానికి చాలా కష్టం, నష్టంతో కూడుకున్న పనిది. దానిని కలుపు అంటారు. కలుపు తీసేయాలి. ప్రియులారా, దేవుడు ఇక్కడ పలికించిన మాట చూడండి. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారు. విశ్వాస జీవితంలో, దేవుని కొరకైన బ్రతుకులో చేదైన వేరు మొలిచే ప్రమాదం ఉంది. దేవుడు ఆ పోలిక ఎందుకు తీసుకున్నాడంటే, ఏదైనా ఒక పనికిమాలిన విషయం, దేవునికి కాని విషయం మన జీవితాలలో ఎలా ప్రారంభమవుతుంది? ప్రారంభంలో నెమ్మదిగా, చిన్నదిగా, అసలు ఉందా లేదా అన్నట్టుగా ప్రారంభమవుతుంది. ఒక వేరు మాదిరిగా, ఒక వేరు మాదిరిగా. ఈ వేరు ఏమవుతుంది? ఉండే కొద్దీ బలపడుతుంది. చేదైన వేరు ఉండే కొద్దీ, కాలం గడిచే కొద్దీ బలపడుతుంది. అంటే ప్రారంభంలో ఇది చిన్న విషయమే కదా అనుకుంటాం మనం, ఇది తేలికైన విషయమే కదా, దీనివలన నా ఆత్మీయ జీవితం ఏమి కూలిపోదులే అనుకుంటాం మనం. కానీ భవిష్యత్తుకు అదే పెద్ద ప్రమాదం. భవిష్యత్తులో అదే పెద్ద ప్రమాదం. మన ఆత్మను నిత్య జీవంలో అడుగు పెట్టనివ్వకుండా అదే పెద్ద అడ్డుబండగా తయారై కూర్చుంటుంది. ఏదైతే మన జీవితంలో దేవునికి కానిదుందో దానిని మనం వెంటనే తీసివేయటం చాలా ఉత్తమం, చాలా ఉత్తమం, చాలా ప్రయోజనకరం. చేదైన వేరు ఏదైనా మొలిచిందంటే అది ఏం చేస్తుందో తెలుసా? కలవరపరచడం ప్రారంభిస్తుంది. అంటే సజావుగా సాగిపోతున్నటువంటి దైవభక్తి జీవితాన్ని చేదైన వేరు ఏం చేస్తుంది? కలవరపరుస్తుంది. ఎందుకయ్యా దేవుని కోసం ఇలా బ్రతుకుతున్నావు? ఎందుకయ్యా దేవుని కోసం అలా ఇస్తున్నావు? ఎందుకయ్యా దేవునికి సేవ చేస్తున్నావు? ఎందుకయ్యా దేవుని మాటలు వింటున్నావు? లోకంలోనికి రా, లోకాన్ని అనుభవించు. లోకాన్ని ఎందరో అనుభవిస్తున్నారు. దేవుని వాక్యం నీవు చదువుకుంటున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు, దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తిస్తున్నావు. సరేలే, లోకాన్ని కూడా చూడు, లోకాన్ని కూడా పట్టించుకో. ఇలా కొద్దిగా నెమ్మదిగా మన విశ్వాస జీవితంలో ఆ చేదైన వేరు ప్రారంభమై చివరికి ఎలా మారిపోతుంది? ఒక మహావృక్షంగా మారిపోతుంది. మొదట వేరు స్థాయిలో ప్రారంభమవుతుంది. ఒక మొక్కకు వేరు ఎంత బలహీనంగా ఉంటుంది చెప్పండి? ప్రారంభంలో లేతగా ఉన్నప్పుడు ఒక మొక్కకు వేరు ఎంత బలహీనంగా ఉంటుంది. కానీ మనం చూడనట్టుగా దానిని వదిలేస్తే ఆ వేరు కొంతకాలానికి
ఎంత భారీగా తయారవుతుంది. దానిని పెకలించాలంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నేలనంతా కూడా త్రవ్వేయాలి. అంత భయంకరంగా ఆ వేరు ముదిరిపోతుంది. అప్పుడప్పుడు ఇళ్లల్లో గోడల్లో కూడా మొక్కలు మొలుస్తూ ఉంటాయి కొంతమందికి. ఆ మొక్కను ప్రారంభంలో తీయకపోతే తర్వాత ఏమవుతుంది, ఆ గోడను విడగొట్టేస్తుంది, ఆ గోడను పడగొట్టేస్తుంది. ఒక్కొక్కసారి ఇంటికే ప్రమాదం. టోటల్గా ఇంటినే మనం కోల్చాల్సి వస్తుంది. ఆ చెట్టు తీయాలంటే గోడలో మొలిచినటువంటి ఆ మొక్కను వదిలేసాం గనక, అది చెట్టు అయిపోయింది గనక, మహావృక్షం అయిపోయింది కనుక పైకి కనిపించదు. పైకి చిన్న మొక్కగానే చిన్న చెట్టుగానే కనిపిస్తుంది, కానీ లోపల వేళ్ళు మాత్రం అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, బలాన్ని పొందుతూ ఉంటాయి. విశ్వాస జీవితంలో కూడా దేవుడు ఈ జాగ్రత్తను మనకు తెలియజేస్తున్నాడు. ఈ హెచ్చరికను మనకు దేవుడు జారీ చేశాడు. ఏదైనా దేవునికి కాని విషయం ఉందంటే కనుక మీరు వెంటనే దానిని వేరు స్థాయిలో ఉన్నప్పుడే దానిని త్రుంచేయాలి. లేదంటే ఈ వేరేమవుతుంది, బలం పుంజుకుంటుంది. పైకి కనిపించదు, బలం పుంజుకుంటుంది. ఒకానొక దినాన నీవు అనుకుంటావు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నా విశ్వాస జీవితం కూలిపోయే ప్రమాదం ఉంది అని నీవు అనుకున్నప్పుడు, నీవు కళ్ళు తెరుచుకున్నప్పుడు ఇక చేసేదేమీ లేదు. అప్పుడు నీవు చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే అప్పటికే అంతా అయిపోయింది. విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ చక్కని జాగ్రత్తలు తెలియజేస్తున్నాడండి. చక్కని జాగ్రత్తలు. దేవుని కృప నుండి మీరు తొలగిపోకూడదు. చేదైన వేరు ఏదైనా మొలిచిందేమో జాగ్రత్తగా చూచుకోండి. ఎందుకంటే చేదైన వేరు అనేకులను కలవరపరుస్తుంది. అనేకులు విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. చేదైన వేరు వలన అనేకులు విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. కనుక ఆరంభంలోనే అటువంటి చేదైన వేరులన్నిటినీ తీసేయాలి. అలాగే ఒక వ్యక్తిని కూడా అక్కడ దేవుడు ఉదాహరణగా చూపిస్తున్నాడు. అతడే ఏసావు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నటువంటి భ్రష్టుడైనటువంటి ఏసావు వంటి వాడు మీలో ఎవడైనా ఉన్నాడా? జాగ్రత్తగా చూసుకోండి. ఈ మాటలన్నింటి ద్వారా, ఉదాహరణలన్నింటి ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు? మీ విశ్వాస జీవితంలో తగు జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే, ప్రారంభంలోనే మంచి నిర్ణయాలు మీరు తీసుకోకపోతే, మీ చేయి దాటిపోయిన తరువాత మీరేమీ చేయలేరు. క్రీస్తు ప్రభువును విశ్వసించాను, రక్షణలో ప్రవేశించాను, నేను పరలోకానికి వెళతానని మీరు ఆనందపడుతున్నారు. కానీ ఆ ఆనందం మీకు నిత్యకాలము ఉండాలంటే కనుక మీరు దేవుడు చెప్పినటువంటి జాగ్రత్తలను మనసులో ఉంచుకోవాలి. నిరంతరము నిత్య భయంతో మీ ఆత్మ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆత్మీయంగా నేను తొట్టిల్లిపోయే పరిస్థితులను వెళ్ళిపోతున్నానా, లేక బలంగా ఉన్నానా? దినదినము ఆత్మయందు నేను అభివృద్ధిని అందుతున్నానా, లేక దినదినము కూలిపోయే స్థితికి వెళ్ళిపోతున్నానా? చేదైన వేరు ఏదైనా ఉండిపోయిందా? ఆత్మీయ జీవితంలో చేదైన వేరు ఇంకా ఏదైనా ఉండిపోయిందా అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ, అలాంటి వేరు ఏదైనా కనిపిస్తే కనుక ఆదిలోనే, ప్రారంభపు దశలోనే దానిని పెకలించి మన విశ్వాస జీవితాన్ని ఆరోగ్యకరమైనదిగా ముందుకు నడిపించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలను అంగీకరించగలిగే హృదయంతో మీరున్నారా? ఆలోచనాత్మకంగా ఈ మాటలను స్వీకరించి మీ బ్రతుకులను దేవుని మార్గంలో నిర్మించుకోవాలనే ఆలోచనతో మీరున్నారా? అప్పుడే మీరు ధన్యులవుతారు. లేదు, నా జీవితంలో వ్యక్తిగతంగా, అలాగే దేవుని రాజ్యంలో సామూహికంగా నేను విడిచిపెట్టలేని కొన్ని సంగతులు ఉన్నాయి, నేను వాటిని విడిచిపెట్టలేను, నేను వాటిని పరిత్యజించలేను, చేదైన వేరైనా సరే నేను వాటిని నాతో పాటు ఉంచుకుంటాను అనుకుంటే కనుక భవిష్యత్తులో భయంకరమైనటువంటి ప్రమాదాన్ని మీరు చవి చూడాల్సి వస్తుంది. కనుక అటువంటి మనసుతో ఉండొద్దు. దేవుడు వ్రాయించిన ఈ మాటలలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించండి. దేవుడు ముందుగా జాగ్రత్త చెప్పాడంటే ఆ జాగ్రత్త తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ జాగ్రత్తను ఖచ్చితంగా మనం అమలు చేసుకోవాలి. భూమి మీద చిన్న చిన్న పరికరాల విషయంలోనే జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ప్రమాదాల బారిన పడిపోతాం కదా.
ఒక రోడ్డు మీద ప్రయాణం వెళ్తున్నప్పుడు అక్కడక్కడ బోర్డులు పెడతారు, కాషన్ బోర్డ్స్, జాగ్రత్తలను మనకు చెబుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ రోడ్డు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది కనుక మీరు వేగం తగ్గించి వెళ్ళండి. ఇక్కడ రోడ్డు అంత గుంతలు గుంతలుగా ఉంటుంది, మీరు వేగం తగ్గించి వెళ్ళండి. ఇక్కడ స్కూల్ పిల్లలు ఎక్కువగా నడుస్తూ ఉంటారు కనుక స్కూల్ జోన్, ఇక్కడ మీరు వేగం తగ్గించి వెళ్ళండి. ఇది హాస్పిటల్ జోన్, హార్న్స్ ఎక్కువగా కొట్టకండి. ఇక్కడ అతివేగంగా మీరు వెళ్ళకండి, ప్రమాదకరమైన మలుపు ఉంది, ఇక్కడ మీరు అతివేగంతో వెళ్ళకండి. కాషన్స్ అన్ని మనం పాటించినప్పుడు మన ప్రయాణం సజావుగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుంది, గమ్యాన్ని చేరుకుంటాం. లేదు ఈ బోర్డులతో నాకు పని లేదు, ఈ జాగ్రత్తలతో నాకు పని లేదు అనుకుంటే రోడ్డు మీదే ఉంటాం. ప్రమాదానికి గురైపోయి రోడ్డు మీదే రక్తసిక్తమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. కనుక దాని నుండి మనం తప్పింపబడాలంటే ప్రయాణం చేస్తున్నంతసేపు భయంతో ఉండాలా లేదా? ఆ జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలా లేదా? అవును. దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ప్రారంభిస్తే సరిపోదు, రక్షణను ప్రారంభించి అలా వదిలేస్తే సరిపోదు. బండిని మనం మొదలుపెట్టి స్టార్ట్ చేసి అలా వదిలేస్తామా? ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాం కదా, ఏ మలుపు వచ్చింది, ఎక్కడ మనం ఏ విధంగా టర్న్ తీసుకోవాలి, ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు, ఎక్కడ మనం జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ మనం జాగ్రత్తగా ప్రయాణం ముగిసేంత వరకు కూడా దృష్టిని కేంద్రీకరించి చూచుకోమా? అంతకంటే మిన్నగా, అంతకంటే గొప్పగా ఆత్మ జీవితంలో మనం ఆలోచన చేయాలి, రక్షణ కొరకైన జీవితంలో మనం ఆలోచన చేయాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మరో చక్కని మాట పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేసినటువంటి మాటను చూడండి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో మలినం కొద్దిగా ఉన్నా సరే దానిని వెంటనే తొలగించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంత గొప్పగా ఉన్నదో పౌలు గారు కొరింథీయులతో మాట్లాడినటువంటి ఈ మాటలలో మనకు కనిపిస్తుంది. చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. మీరు అతిశయపడుట మంచిది కాదు అంటున్నారు పౌలు గారు. అంటే నేను రక్షణలో ఉన్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, ఒక పెద్ద సంఘంలో నేను సభ్యత్వాన్ని కలిగి ఉన్నాను, వారానికి ఒక మారు నేను హాజరవుతాను, సంఘంలో హాజరవుతాను, చెప్పేది వింటాను, నాకు తోచిన సహాయం చేస్తాను, ఇదే నా భక్తి అనుకుంటే ఈ విషయంలో మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిపిండి ఏదైనా ఉందేమో చూడండి. ఒకవేళ పులిసిన పిండి ఉంటే ఆ పులిపిండి ముద్ద అంతటను ఏం చేస్తుంది? పుల్లనిదిగా చేస్తుంది. కొంచెం సరిపోతుంది. ముద్ద అంతటిని పులియ చేయటానికి పులిపిండి కొంచెం సరిపోతుంది, కాస్త పరిమాణంలో సరిపోతుంది. కనుక ముద్దంతయు పులిసిపోకుండా ఆ పులిపిండిని మొదటే తీసి పారవేయండి. మీ ఆత్మీయ జీవితాలలో కూడా అంతే. పరిశుద్ధతలో పరిపూర్ణతను సాధించాలి. పరలోకమందున్న దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టాలంటే, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మహాలోకానికి నిత్యత్వం మందు మనం ప్రవేశించాలంటే పులిపిండి ఏమాత్రం ఉండకూడదు. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మన కొరకు ఆయన మరణించాడు. ఆయన రక్తము వలన మనకు పాపక్షమాపణ అనుగ్రహింపబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువును ధరించుకొని, యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటూ, ఆయన రక్షణను కలిగిన వారమై, ఇక మీదట పులిపిండి ఏదీ లేకుండా ఏమాత్రం మనలో దుర్గుణాలున్న వాటన్నిటిని మనం తీసి పారవేసి, గడిచిన జీవితంలో, పాత జీవితంలో ఎన్నెన్నో మలినాలు మనలో ఒకవేళ చోటు చేసుకుని ఉండొచ్చు. అయితే ఇప్పుడు
క్రీస్తులో ఉన్న జీవితంలో మనం ఉన్నాం కదా, క్రీస్తు కొరకైన జీవితంలో మనం ఉన్నాం కదా. కనుక పాతదైన పులిపిండి ఏదైనా ఉంటే దానిని తీసి పారవేసి పులియని పిండితో, పులియని రొట్టెలతో మనము పండుగ ఆచరింతుము. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుడు ఈ జాగ్రత్తలను మన మేలు కోరి చెబుతున్నాడు. ఇంకా విడిచిపెట్టలేని దౌర్భాగ్యపు కోరికలేమైనా, శరీర కార్యములేమైనా మీ జీవితాలలో ఇంకా ఉండిపోయాయా? మీరు రక్షణ నొందాలంటే కేవలం బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు, సంఘంలో మీ పేరుంటే సరిపోదు. పరలోకానికి మీరు వెళ్ళాలి కదా, నిత్యత్వంలో మీరు అడుగు పెట్టాలి కదా. పరిశుద్ధులుగా దేవునితో పాటు నిత్యకాలం మీరు నివసించాలి కదా. అలా జరగాలంటే పరిపూర్ణముగా మీ భక్తిని దేవుని ఎడల నిష్కాపట్యమైనదిగా చూపించాలి. అంటే ఎటువంటి కపటం లేనిదిగా, ఎటువంటి దాపరికం లేనిదిగా, దాచే విషయం ఏది ఉండకూడదు. దేవుని దృష్టికి సమస్తము తేటతెల్లమే. కనుక నిష్కాపట్యముతో, పరిశుద్ధతతో, నీతితో, భక్తితో మీ జీవితాలను దేవుని ముందు మీరు చూపించుకోగలిగినటువంటి స్థితి మీలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం. అప్పుడు మాత్రమే. ఏదో చాలామంది పొరపాటులో ఉన్నారు. అందుకే పౌలు గారు కూడా ఏమంటున్నారంటే, మీరు అతిశయపడిపోతున్నారు. అతిశయపడటం మంచిది కాదు. సంఘంలో ఉన్నాను కదా. చాలామంది అతిశయపడుతూ ఉంటారు. అంటే నేను పరలోకం వెళ్ళిపోతానండి, బాప్తిస్మం తీసేసుకున్నాను కదా, ఇక నేను ఎలా ఉన్నా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటూ అతిశయపడుతూ ఉంటారు. మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఏమాత్రం మీ జీవితాలలో దుష్టత్వం ఉన్నా, మలినం ఉన్నా దానిని వెంటనే తీసి పారవేయాలి. పులియని రొట్టెతో మనము పండుగ ఆచరించము. పరిశుద్ధముగా జీవిస్తూ ప్రభు సన్నిధిలో మనం నిత్యత్వం కోసం ఎదురు చూస్తూ దేవుని కొరకు బ్రతకాలి. ప్రియులారా, దేవుడు మనలను నీతిలోనే స్థాపించాడు. ప్రభు యొక్క రక్షణ ఎలాంటిది? పవిత్రమైనది, శ్రేష్టమైనది, నిష్కలంకమైనది. మరి మరలా అందులోనికి చేదైన వేరును మనం చొప్పించే ప్రయత్నాలు చేస్తున్నామంటే మనం దోషులుగా మారిపోతున్నాం అన్నమాట. మనం దుర్మార్గులుగా మారిపోతున్నాం అన్నమాట. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ మాత్రం చాలా స్వచ్ఛమైనది, అందులో ఎటువంటి మలినం లేదు కదా. కానీ మన సొంత ప్రయత్నాల వలన మనకు మనమే అతిశయిస్తూ దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఇంకనూ చేదైన వేరుకు అవకాశాలు ఇస్తున్నామంటే మనం నాశనం అయిపోతాం కదా. కనుక అటువంటి పరిస్థితి రానివ్వకుండా ప్రారంభంలోనే దానిని త్రుంచేసేవారముగా, ప్రారంభంలోనే పులిపిండిని తీసి పారేసే గొప్ప మనస్సు కలిగిన వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల విషయంలో ఆయన పలికించిన మాటలను ఒకసారి మనం చూడాలి. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రారంభంలో ఎలా చూశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గర్భాన 12 మంది పిల్లలు, వీరందరూ కూడా విశ్వాసంలో చాలా గొప్పవారు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రారంభం విశ్వాసంలో చాలా గొప్ప స్థితి. వారి ప్రారంభం అంత గొప్పగా ఉన్నప్పుడు, అంటే ఒక అబ్రహామును చూచుకున్నప్పుడు, ఒక ఇస్సాకును చూసినప్పుడు, ఒక యాకోబును మనం చూసినప్పుడు, వారి ప్రారంభం అంత గొప్పగా ఉంటే ఇశ్రాయేలీయుల యొక్క ముగింపు ఎలా ఉందో చూడండి. ఇశ్రాయేలీయుల యొక్క ముగింపు ఎలా ఉందో చూడండి. అనేక మంది దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోయిన వారుగా కనిపిస్తున్నారు. అనేక మంది. ఇశ్రాయేలీయులను దేవుడు మనకు ఉదాహరణగా పెట్టాడు. ఒక దృష్టాంతంగా వారిని చూడమన్నాడు. మనం వారి వలె కాకూడదని ఆయన కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులకు ప్రారంభం అబ్రహాము గొప్ప విశ్వాసి. ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత ఎందరో ఇశ్రాయేలీయులలో గొప్ప గొప్ప విశ్వాసులు కనిపిస్తున్నారు. కానీ చివరకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులు లక్షల కొద్దీ ప్రజలుగా కనిపిస్తున్నప్పుడు అందులో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఇశ్రాయేలీయుల ప్రయాణ మార్గంలో కాలేబు, యెహోషువలు తప్ప వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారిలో ఎవ్వరూ కూడా సరైనటువంటి సమాచారాన్ని కనాను దేశాన్ని గురించి తీసుకురాలేకపోయారు. అలాగే పాలెములో అప్పటికీ ఉన్నటువంటి ప్రజలు, ప్రయాణంలో పాలెములో ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలీయుల పాలెములో ఉన్నటువంటి ప్రజలు
అనేక మంది కాలేబు యెహోషువ చెప్పినటువంటి మాటలను నమ్మలేదు, మిగిలిన వారు చెప్పినటువంటి మాటలను నమ్మారు. పైగా వీరిని చంపేయాలంటున్నారు, కాలేబు యెహోషువలను చంపేయాలంటున్నారు. అంటే ప్రారంభంలో ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి భక్తి ముగింపుకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులు కనిపిస్తుందా? కనిపించడం లేదు. ఆ తర్వాత మరలా కొంతకాలం గడిచేసరికి ఇశ్రాయేలీయులను చూస్తే మొత్తానికి చెడిపోయిన వారుగా ఉన్నారు. అంటే చేదైన వేరును వారు ప్రారంభంలోనే తీసి పారేయలేదు. అది ఎదిగి 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 మహావృక్షం అయిపోయింది. ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. శత్రు దేశాల చెరకు దేవుడు పంపించే పరిస్థితి ఏర్పడింది. పులిపిండిని ప్రారంభంలోనే వారు తీయలేకపోయారు కనుక ముద్దంతయు పులిసిపోయింది. అప్పుడు దేవుడు ముగింపులో ఇశ్రాయేలీయులను చూస్తూ ఇర్మియా గారి కాలంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీ ప్రారంభం చాలా గొప్పది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత ఎందరో దైవజనులు, వారందరిని చూస్తే ఇశ్రాయేలీయులలో మచ్చుతనుకులు వారు. కానీ ఈరోజు ఇశ్రాయేలీయులలో పనికిమాలిన వారే ఉన్నారు అందరూ. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు పలికించిన మాటలను చూస్తేనండి ఈరోజు మన జీవితాలను మనం ప్రశ్నించుకొని మనం ఎలా ఉన్నాం? చేదైన వేరును మనం తీయకుండా దానిని ఇంకా అలా పెంచి పోషిస్తున్నామా? పులిపిండిని తీసి పారేయకుండా ముద్దంతా పులిసిపోయేలా మనం ఇంకా ఎదురు చూస్తున్నామా? మన నాశనం కోసం మనం కనిపెట్టున్నామా? దేవుని రాజ్యంలో ఉన్నాము కదా అని మనకు మనమే అతిశయపడుతున్నామా? ఒకసారి చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి? నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా ప్రారంభించాడు? అబ్రహామును చూస్తే శ్రేష్టమైన విత్తనం, నిక్కమైన విత్తనం, అది శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నిన్ను ప్రారంభించాను అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రారంభం అలా ఉందండి. మరి వీరి యొక్క ఫలాలు ఎలా ఉన్నాయి? వీరి యొక్క ముగింపు ఎలా ఉంది? జాతిహీనపు ద్రాక్షావల్లి వలె భ్రష్ట సంతానంగా మారిపోయారు. చెడిపోయింది ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, లక్షల కొలదిగా ఇశ్రాయేలీయులు అందరూ టోటల్గా మొత్తంగా చెడిపోయారు. మీరు ఎంత క్షారము వాడినా, ఎంత సబ్బు అరగదీసినా ఆ మరకలు పోవు అంటున్నాడు దేవుడు. ఆ మరకలు పోవు, ఆ పాపపు మరకలు పోవు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ మాటలన్నింటినీ దృష్టాంతములుగా మన కొరకు దేవుడు పొందుపరిచి ఈ విషయాలను మనకు అనుగ్రహించటంలో, ఈ మాటలను మన చెవిని పడవేయటంలో ఆయన ఆంతర్యం ఏంటి? నా బిడ్డ, ఇప్పటికైనా నీవు మారాలి, కళ్ళు తెరుచుకోవాలి. ఇంకా చేదైన వేరును అలాగే ఉంచావా? ఇంకా పులిపిండిని అలాగే ఉంచావా? నీ ఆత్మీయ జీవితం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, జాగ్రత్త. ఇశ్రాయేలీయుల యొక్క ప్రారంభం చాలా గొప్పది, కానీ ఇశ్రాయేలీయుల యొక్క ముగింపుకు వచ్చేసరికి భ్రష్ట సంతానముగా మారిపోయారు. అసలు మీ పాపములను కడుక్కోవటానికి మీరు ఎంత ప్రయత్నించినా అది వీలు కాదంటున్నాడు దేవుడు. ఈ విషయాలన్నింటినీ దేవుడు మనకు తెలియజేస్తున్నాడంటే మీరు ఒక్కసారి గమనించండి. మన మీద ప్రేమతో దేవుడు ఈ మాటలను మనకు అనుగ్రహించాడు. ఇంకా విశ్వాస జీవితాలలో మీలో ఎందరూ ఆ చేదైన వేరును తీసివేయవలసిన వారుగా ఉన్నారు, ఆ పులిపిండిని తీసి పారవేయవలసిన వారుగా ఉన్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇంకా ఏవేవి మలినాలు ఉండిపోయాయో, మీ ఆత్మీయ జీవితాన్ని కూలగొట్టేటువంటి మలినాలు ఇంకా ఏవేవి మీలో ఉండిపోయాయో ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలించుకుని వాటన్నిటిని మీరు తొలగించుకుంటే తప్ప
మీరు బ్రతికింపబడరు. వాటన్నిటిని తొలగించుకోవాలి. దేవుడు మిమ్మల్ని రక్షించాడు, దేవుని కృపను పొందేవారుగానే మీరు ఉండాలి. అంతే తప్ప ఆ కృపకు దూరం అయిపోయేవారుగా ఉండకూడదు. మీలో చేదైన వేరు మొలిచి, మీలో పులిపిండి అలాగే ఉంచి మీరు దేవునికి దూరంగా బ్రతుకుతుంటే దేవుని కృప మీకు దూరం అయిపోదా? ఏదో ఒక రోజు ఏసావు వంటి భ్రష్ట సంతానంగా మీరు మారిపోరా? కనుక అటువంటి పరిస్థితి రానివ్వకుండా మీ ఆత్మీయ జీవితాన్ని మీరు మరలా బలముగా నిర్మించుకోవాలి. దేవుని సహాయమును పొంది మీలో ఉన్నటువంటి ఆ దుష్టత్వమును, దుర్మార్గతను పూర్తిగా తీసి పారవేయాలి. అప్పుడే మనము ప్రభు రాకడ కొరకు సిద్ధముగా ఉన్నట్టు. కనుక మంచి నిర్ణయాలతో ఇక మీదట దేవుని వాక్యమును అనుసరించి నడుచుకుంటూ ఎటువంటి దుష్టత్వమునకు తావివ్వకుండా, ఎటువంటి దుర్మార్గతను మీరు మీ జీవితంలో ఉంచుకోకుండా, కనిపించిన వెంటనే దుష్టత్వం కనిపించిన వెంటనే, ఆలోచనలో పుట్టిన వెంటనే దానిని మీరు తీసి పారవేయవలసిందిగా, మిమ్మల్ని మీరే దేవుని దృష్టికి పవిత్రులుగా మలుచుకొనుటకు మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణ వివేకముతో ప్రయత్నపడవలసిందిగా కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మమ్మను రక్షించటానికి, మా ఆత్మలను నిత్యత్వమందు ప్రవేశింపచేయటానికి, మా మీద ఉన్న అపారమైన ప్రేమతో మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్య జ్ఞానపు మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ సన్నిధిలో మీ ఎదుట లోబడి తండ్రి, మాలో ఉన్న దుర్మార్గతను, దుష్టత్వమును తీసి పారవేసి మీ చిత్తమును నెరవేర్చుటయందు ఆసక్తి కలిగిన వారమై మీ మాటల ప్రకారం నడుచుకొనుటకు తండ్రి అభిలాష కలిగిన వారమై ఉండగలుగుటకు మా అందరికీ సహాయమును అనుగ్రహించండి. మీ బిడ్డలు ఎన్నో విషయాలలో తొలగిపోతున్నటువంటి పరిస్థితుల్లో చేదైన వేరు మొలవనివ్వకుండా, మొలిచినా వెంటనే దానిని తీసి పారవేసేటువంటి పరిస్థితుల్లో తండ్రి వారు ఉండగలగటానికి, పులిసిన పిండి వారి జీవితాలలో ఉండకుండా పులియని రొట్టెతో పండుగాచరించే విధానంలో వారి యొక్క బ్రతుకులను పునర్నిర్మించుకోవటానికి వారికి సహాయం అనుగ్రహించండి. నిరాశతో వెనుదిరిగేవారు కాకుండా, నిస్పృహతో ఇక మా వల్ల కాదులే అనుకునేవారు కాకుండా, ఎలాగైనా సరే పరలోకాన్ని పొందాలనే తండ్రి పోటీతత్వంతో మీ కొరకు వారు మీ సహాయమును పొంది బ్రతకే మనస్సును దయచేయమని కోరుకుంటూ, అటువంటి ప్రోత్సాహమును తండ్రి వారికి అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ మాటలు మీ బిడ్డలందరూ తండ్రి ఫలము తీసుకుని రాగలగటానికి సహాయము చేయమని అడుగుతూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.